హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు గుమ్మడికాయతోటి చాలా అద్భుతంగా కర్రీ చేద్దాం. ఇది టేస్ట్కు చాలా రుచిగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆరోగ్యపరంగా పెద్దోళ్ళకు పిల్లలకు అందరికీ కూడా చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకు మంచి జ్ఞాపశక్తి పెంచుతుంది. ఇవి మనకు పెద్ద గుమ్మడికాయ తెచ్చి ఏం చేసుకోవాలని అవసరం లేదు. రిలయన్స్ మార్ట్లో మనకి ఇట్లా ముక్కలు కూడా కట్ చేసి అమ్ముతారు. జస్ట్ 20 రూపీస్ అంతే. దీనికి ఒక పావు కిలో టమాటా, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయ కూడా నేను చూపించిన విధంగా ముక్కలు చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 స్పూన్ల నూనె పోసి ఆ వేడి కాగానే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవి వేగినాక ఉల్లిపాయ వేసి లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక చెంచా నిండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన వరకు కలుపుకొని ఒక టీ స్పూన్ నిండా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కలిపిన తర్వాత మనం ఏవైతే గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఇందులో వేసి కలుపుకోవాలి. ముక్కల సైజు చూడండి, ఏ విధంగా కట్ చేసుకున్నానో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే టైంలో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ కర్రీకి ఉప్పు ఎక్కువ అవసరం ఉండదు, ఈ ఒక స్పూన్ సరిపోతుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకు గుమ్మడికాయ ఉడికిన తర్వాతనే మిగతా వేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ గుమ్మడికాయ కర్రీ చేసేటప్పుడు, పులుసు అయినా కర్రీ అయినా చేసేటప్పుడు కొద్దిగా బెల్లం వాడితే దాని టేస్ట్ మంచి ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక 2 నిమిషాల తర్వాత ఒక 50% గుమ్మడికాయ ఉడికింది. ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత టమాటా వేసి కలపాలి మంచిగా. మనకి టమాటా ఉడికే వరకు గుమ్మడికాయ కూడా 100% ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మూత వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. చూడండి, గుమ్మడికాయ మంచిగా ఉడికింది, టమాటా ఉడికింది. ఇది ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచించండి. పిల్లలకు మంచి జ్ఞాపశక్తి పెరగాలి, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అంటే మినిమం వారానికి ఒక్కసారన్నా ఇది వండి పెట్టాలి. ఈ కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి దించే ముందు. దీనివల్ల టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, చూడడానికి ఎంతో అద్భుతంగా అవపడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఇందులో ఇది ఉంటుంది అది ఉండదని కాదు. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో కమ్మగా ఉన్నటువంటి ఎంతో టేస్టీ గుమ్మడికాయ కూర. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో.